కీర్తనల గ్రంథం 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైన్ను, పగటివేళ ఎగురు బాణమునకైన్ను, చీకట్లో సంచరించు తెగులకైన్ను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైన్ను నీవు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమెన్. ఇదేను ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతాను, గమనించండి. ఆమోస్ చాప్టర్ 7 verse 15. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, ఈ సమయంలో మేము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఈ ఉదయ ధ్యానాన్ని మా కొరకు దీవించమని, మీ వాక్యమును మా కొరకు ఆశీర్వదించమని, మా మనస్సులను, మా ఆత్మలను బలపరచుము, ధైర్యపరచుమని, మీ వాక్య సమృద్ధితో దేవ మమ్ములను నింపమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఆమోసు గ్రంథం గూర్చినటువంటి కొన్ని సత్యాలు మీ ఎదుట నేను ఉంచి ధ్యానంలో మన ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమోసు యేసుక్రీస్తు ప్రభువుకు ఒక 700 సంవత్సరాలు లేక 800 సంవత్సరాలు ముందటివాడు. బీసీ 787 నుండి 725 వరకు అని కొందరు పండితుల యొక్క అభిప్రాయం. తాను తెకోవకు చెందినటువంటి వాడు. దేవుని వాక్కు తనకు ప్రత్యక్షమైంది. దేవుడు తనకు సెలవిచ్చాడు, వెళ్ళి ప్రకటించు అని. తాను ప్రవచించినటువంటి కాలం సరిగ్గా 7 లేక 800 సంవత్సరాలు ముందే, క్రీస్తు రాకకు పూర్వం, తాను దేవుని ప్రజలకు, ఇశ్రాయేలు వారికి తాను ప్రవచనం చెప్పాడు. ఇశ్రాయేలు వారంటే ఉత్తర రాజ్యం, 10 గోత్రాలు. ఈ తెకోవాని తాను నివసించేటటువంటి ప్రాంతం అది బెత్లెహేముకు 5 మైళ్ళని, యెరూషలేముకు 10 మైళ్ళు అని చెప్పవచ్చు. తాను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. తాను పశువులను, మందలను మేపేటటువంటి వాడు. అటువంటి వ్యక్తి తాను దేవుని సందేశాన్ని అందుకొని పట్టణంలోనికి వచ్చి, లేక ఇశ్రాయేలు చుట్టుపట్ల ఉన్నటువంటి దేశములను గూర్చి ప్రవచనం చెప్పటము అంటే అది అంత సింపుల్ మ్యాటర్ మాత్రం కాదు. గుర్తుంచుకోనండి. ఈ దినాల్లో మన చుట్టూ జరిగేటటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయం మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకో తెలుసునా? దేవుని ప్రజలకు మాత్రమే కాక
దేవుని ప్రజలు నివసించేటటువంటి దేశాలకు చుట్టుపట్ల ఉన్నటువంటి దేశాలకు ఏమి సంభవిస్తుందో, ఎందుకు సంభవిస్తుందో కూడా దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఎందుకంటే వారు కూడా ఆయన చేసినటువంటి సృష్టి కనుక వారి విషయంలో కూడా దేవుడు కన్సర్న్ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. వారు నిజదేవుని తెలుసుకోవాలని వారిని గూర్చి దేవుడు కన్సర్న్ కలిగి తన ప్రజలతో డీల్ చేస్తూ వచ్చాడు. ఇతరులకు కూడా ఇలాగ సంభవించబోతుంది అని ముందుగా దేవుడు బయలుపరిచాడు. ఉత్తర రాజ్యం యెరోబాము దూడ పూజ ప్రారంభించి ఒక 200 సంవత్సరాలు గడిచిన తరువాత ఆమోసు కాలంలో ఈ ప్రవచనాలు వచ్చినాయి. ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, యోనా మొదలైనటువంటి ప్రవక్తలందరూ ప్రవచించిన తరువాత ఆమోసు ప్రవచించడం ప్రారంభించాడు. ఆమోసు, హోషేయలు సమకాలికులు అని మనం చెప్పవచ్చు. ఈ ఆమోసు గ్రంథాన్ని మనము 1వ అధ్యాయము 2వ అధ్యాయం మన ముందర పెట్టుకుని మనము చూస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. గమనించండి, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చివరి భాగములో ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశుల కాపర్లలో ఆమోసునకు కనబడిన దర్శన వివరం. చాలా సింపుల్ ప్రొఫెషన్ తంది. ఆమోస్ తాను ఉన్నటువంటి ఆ స్థలము తెకోవ అని చెప్పుకున్నాం. దేవుడు ఏమన్నాడు? 2వ వచనం, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవచ్చున్నది. దేవుని ప్రజల మీదికి, దేవుని పేరు పెట్టబడిన ప్రజల మీదికి శిక్ష రాబోతుంది అని ఆమోసు ప్రవచనం ప్రారంభించాడు. అయితే దేవుని ప్రజల మీదికి శిక్ష వస్తుంది అని చెప్పక మునుపు 1వ అధ్యాయం ఆమోసు గ్రంథం 3వ వచనంలో దమస్కు 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. 6వ వచనం గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి. 9వ వచనం తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి. 11 యెహోవా సెలవిచ్చినదేమనగా ఏదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. 13 యెహోవా సెలవిచ్చినదేమనగా అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. 2వ అధ్యాయం 1వ వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. 2వ అధ్యాయం 4వ వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. 6వ వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. దేవుడు దేశాలను గూర్చి మెన్షన్ చేస్తూ వచ్చాడు. అన్యులకు సంబంధించినటువంటి దేశాలు, 2 దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజల యొక్క దేశాలు. 1:3లో దమస్కు అంటే సిరియా. ఆ తరువాత 6వ వచనం గాజా అంటే ఫిలిస్తీయా ప్రాంతం. ఆ తరువాత 9వ వచనం తూరు ఫోనీషియా ప్రాంతం. 11 ఏదోము ఏదోమే. తరువాత 13వ వచనం అమ్మోనీయులు అమ్మాన్లో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఉన్నది. ఆ తరువాత 2వ అధ్యాయం 1వ వచనం మోయాబు ప్రాంతం. ఆ తరువాత 4వ వచనంలో యోదావారు, 6వ వచనంలో ఇశ్రాయేలు వారు. అంటే దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యం విభాగింపబడినటువంటి దేశం. దేవుడు వీరితో డీల్ చేయబోతున్నాడు. ఎవరి కాలం ఇది? యెరోబాము కాలం. మొదటి యెరోబాము కాదు, ఇతను 2వ యెరోబాము. ఆమోసు 1:1.
యూదారాజైన ఉజ్జియా దినముల్లోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యరొబాము దినముల్లోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు దేవుడు కొన్ని ఉత్పాతాలు లేకుంటే ప్రకృతిలో భయంకరమైనటువంటి కొన్ని విషయాలు జరగటానికి మునుపు చాలా ఖచ్చితంగా వార్న్ చేస్తాడు, హెచ్చరిక చేస్తాడు. కీడు వస్తుందని దేవుడు చెప్తాడు. అది దేవుని న్యాయానికి తగింది. ఎందుకంటే మనిషి పశ్చాత్తాపడటానికి, దిద్దుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు అవకాశం ఇస్తాడు. అందువలన మనము దేవుడు ఎలాగూ మనుషులతో డీల్ చేస్తాడు, పట్టణాలతో డీల్ చేస్తాడు, దేశాలతో డీల్ చేస్తాడు అనేటటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన మొదట ప్రవచనం చెప్పడం ప్రారంభించినప్పుడు ఆమోసు ఇశ్రాయేలు వారు, యూదా వారు మనల్ని గూర్చి కాదు దేవుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులను గూర్చి అని చెప్పి ఆయన బోధ బాగా వినుంటారు. ఎప్పుడైతే తరువాత యూదా చేసిన దోషం, ఇశ్రాయేలు యొక్క దోషం, ఒక పదం 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు అని దేవుడు ఈ ఫ్రేజియాలజీ చెప్పించాడు. అంటే మనిషి చేసేటటువంటి తప్పులు దేవుడు చూస్తూ లెక్క పెడుతూ ఉంటాడు. లెక్క లేకుండా మనిషి పాపం చేస్తుంటాడు. కానీ వ్యక్తి చేసేటటువంటి కార్యాలు ఎక్కడెక్కడ దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి లేకుంటే భయంకరంగా మార్జిన్ దాటి మనిషి వెళుతూ ఉంటాడు. కొన్ని మార్లు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దేవుడు చూస్తుంటాడు సుమండి. ఇక్కడ ఆమోసు ప్రవచిస్తూ ఉంటే వారు విన్న తరువాత వారు ఆమోసుకు ఒక సలహా చెప్పారు. ఏమన్నారో తెలిసిన 7వ అధ్యాయం 10వ వచనం నుండి, అప్పుడు బేతేల్లోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలీల రాజైన యరొబామునకు వర్తమానం పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యరొబాము ఖడ్గం చేత చచ్చుననియు ఇశ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోదురని ప్రకటించున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశాను. దగ్గర ఉండేటటువంటి యాజకులు ఉన్నారు కదా, వారు రాజుకు ఫేవరబుల్గానే మాట్లాడుతూ ఉంటారు. మరి ఆమోసు వచ్చి చెప్పింది వారందరికీ చాలా కఠినంగా ఉన్నది. 12వ వచనం, మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదాదేశమునకు పారిపోము, అచ్చటనే భత్యము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము అని సలహా చెప్పినప్పుడు తాను చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని? 14వ వచనం, అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. ఎందుకు ఈ భాగాన్ని తీసుకునవలసి వచ్చింది అంటే, దేవుడు యూట్యూబ్ మినిస్ట్రీలోనికి మనల్ని తీసుకొని వచ్చారు. నన్నే కాదు, నేను పాస్టమ్మ గారే కాదు, ఇది ఇంకొక దైవజన్ని గురించి కూడా నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అందుకు నేను ఈ భాగాన్ని తీసుకున్నాను. దేవుడు తన చిత్తాన్ని బట్టి కొందరు వ్యక్తులను దేవుడు రైజ్ చేస్తాడు. సంఘ కాపరులంగా, దేవుని ప్రజలకు వాక్యోపదేశం చేసేటటువంటి వారంగా, మరి చర్చ్ రెస్పాన్సిబిలిటీస్ కలిగినటువంటి కొన్ని బిడ్డలను వైడర్ మినిస్ట్రీలోనికి దేవుడు తీసుకుని వచ్చి వాడుకోవటం అనేది ప్రత్యేకంగా ఈ కరోనా కాలంలో దేవుడు చేస్తూ వచ్చారు. అందుకొరకే ఆమోసును గుర్చినటువంటి ఈ భాగం నేను మీ మధ్యకు తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రపంచం మీదికి దేవుని తీర్పు ఆయా దేశాల మీదికి వచ్చింది. అలాగూ దేవుని ప్రజలైనటువంటి మనం కూడా కొంత నష్టపోయాం. ఒకటి మనం ఖచ్చితంగా చెప్పాలి, ఒప్పుకోవాలి. దేవుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు.
మనం ఏ ఏ పరిస్థితుల్లో నుండి వెళ్ళవలసి వస్తుంది అనేది ఇంకా మరి శాస్త్రవేత్తలేమి, అలాగే చాలామంది రాజకీయవేత్తలేమి, ఆర్థికవేత్తలేమి, ప్రపంచ నాయకులేమి, సంస్థలేమి ఎన్నెన్నో అంచనాలు, ప్రిడిక్షన్స్ వారు చెప్తూ ఉన్నారు. మనం ఉన్నటువంటి కాలం అటువంటి కాలంలో ఉన్నాం. సమాచారం చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ మనము తెలుసుకునేటటువంటి కాలంలో ఉన్నాం. ఈ సమయంలో ఆమోసు చెప్పినటువంటి ప్రవచనాలు తరువాత నెరవేరినవి. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆమోసు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేరినవి. అయితే దేవుడు ముందుగా వారిని హెచ్చరిక చేయించాడు, ప్రవక్తల ద్వారా చెప్పించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు ఎన్నో పరిస్థితులు సంభవిస్తాయని ప్రభువారు స్వయంగా చెప్పాడు. దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, ప్రకటన గ్రంథంలోనూ వ్రాయబడి ఉన్నది. అలా దానియేలు ప్రవచించాడు. మనం వాటిని ఇప్పుడు చాలా లోతైన రీతిగా అధ్యయనం చేయటానికి, అర్థం చేసుకోవటానికి ఇప్పుడు మనం ప్రయత్నిస్తూ ఉన్నాం కదండి. కనుక నిజంగా ప్రభు చెప్పినటువంటి మాటలు, రాకడకు ముందు సూచనలు ఏవేవి నెరవేరుతూ ఉన్నాయి, ఎలాగూ జరుగుతూ ఉన్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం సామాన్యమైనటువంటి కాపరి అయినటువంటి ఆమోసును దేవుడు పిలిచాడు, దేవుడు పని అప్పగించాడు, దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. ఒక 2 సంఘాలకు కాపరిగా ఉన్నటువంటి ఒక సహోదరుణ్ణి దేవుడు ఎలాగూ వాడుకుంటూ ఉన్నాడో నేను మీతో ఈ దినం షేర్ చేయబోతూ ఉన్నాను. అందుకొరకే నేను ఈ ఆమోసు గ్రంథంలో ఆమోసును నేను ఎన్నుకోవలసి వచ్చింది. ఆమోసు వైడర్ మినిస్ట్రీలోనికి వచ్చాడు. ఈ ఉదయకాలం ఈ సందేశం తరువాత సహోదరులు మేడేపల్లి బాబురావు గారు వారు ఎలాగూ ప్రత్యేకమైనటువంటి పరిచర్యలోనికి వచ్చారో వారి సాక్ష్యం మనం వినబోతూ ఉన్నాం. అది జత చేయబోతూ ఉన్నాం ఈ సందేశం తరువాత. తాను యూట్యూబ్ మినిస్ట్రీలోనికి రాకమునుపు ఒక దినం నాకు ఫోన్ చేశారు. అన్నయ్య, ఇలాగ ప్రభు చూపించారు, మీరు కనిపించారు, మైక్ ఇచ్చారు నా చేతికి, పర్ఫెక్ట్గా సేవ చేయమని చెప్పారు అని అంటే అప్పుడు నాకు అర్థమైంది, బ్రదర్, దేవుడు ఒక వైడర్ మినిస్ట్రీ, విశాలమైనటువంటి, ఇప్పుడు మీరు చేస్తూ ఉన్న పరిచర్య కంటే ఒక ఎక్కువైనటువంటి లేక కొంత విశాలమైనటువంటి పరిచర్య దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు అని నేను నమ్ముతూ ఉన్నాను అని సహోదరునితో మాట్లాడాను. ఈ దినం వెనుదిరిగి చూసుకుంటే 260 కంటే ఎక్కువ వీడియోలు సహోదరులు మేడేపల్లి, పాస్టర్ మేడేపల్లి బాబురావు గారు, బ్రదర్ మేడేపల్లి బాబురావు అని కానీ యూట్యూబ్లో మీరు చూడవచ్చు. ప్రారంభ దినాల్లో జోసెఫ్ లైఫ్ మీద చాలా దినాలు ప్రాతకాల ధ్యానాలు వారు అందిస్తూ వచ్చారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. దేవుడు తనను బలపరిచి నడిపించకపోతే తాను ఇంతగా దేవుని వాక్య ధ్యానం, మోసయ్య గారి పాటలో ఒక వచనం పాడేవాడు, అలాగూ వాక్య భాగం చదివి దాన్ని క్లుప్తంగా వివరించి ప్రార్థన చేసేటటువంటి వారు ప్రతిదినం ఇప్పటికీ ప్రారంభించిన నాడు నుండి తాను ఈ పరిచర్య కొనసాగిస్తూ వచ్చారు సహోదరులు మేడేపల్లి బాబురావు గారు. అలాగూ మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇండియాలో ఆయా స్థలాల్లో కానివ్వండి, ప్రపంచ దేశాల్లో కానివ్వండి, దేవుడు ఎందరినో రైజ్ చేసి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అంతకు మునుపు టీవీలో పరిచర్య చేస్తూ ఉన్నవారు ఉన్నారు, వారు యూట్యూబ్లోకి వచ్చారు, మీకు తెలుసు.
దేవుడు బహుగా తన ప్రజలైనటువంటి, తన వాక్యోపదేశకులైనటువంటి వారిని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. క్రొత్త వారిని సహా దేవుడు తీసుకుని వచ్చాడు. నేను కానీ, బాబురావు గారు కానీ రిటైర్ అయినటువంటి వాళ్ళు. నేను బాబురావు గారి కంటే పెద్దవాడిని. మేము ఎంత మటుకు చేయగలం పరిచర్య? యవనస్తుల వలె మేము చేయలేం కదా. అయినప్పటికీ దేవుడు మా పట్ల గొప్ప కృప చూపించి, దేవుడు అప్పగించినటువంటి మందను కాపాడుకోవటానికి, వాని వాక్యం ద్వారా పోషించడానికి దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. సహోదరుడు బాబురావు గారి యొక్క మరి యూట్యూబ్ వీడియోస్, హైదరాబాద్లో ఉన్నటువంటి వారేమి, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వారు, ఇంకా ఆయా స్థలాల్లో వారి పరిచయస్తులేమి, వారు చూస్తూ ఉన్నారు. వారు మేలు పొందుతూ ఉన్నారు, క్షేమం పొందుతూ ఉన్నారు. ఈ ఉదయకాలం నేను కొన్ని విషయాలు పరిచర్యను గురించి నేను మీతో చెప్తాను. బాబురావు గారి సాక్ష్యం మీరు ఆ వీడియో మీరు చూస్తారు. ఇప్పుడు వారు అరిపిరాల అనేటటువంటి స్థలంలో చక్కని మందిరం ఉన్నది, అక్కడ వారు పరిచర్య చేస్తున్నారు. ఇంకొక స్థలం మొరసుపూడి అని ఉన్నది. హనుమాన్ జంక్షన్కు గుడివాడ వెళ్ళేటటువంటి రోడ్లోనేమో అరిపిరాలు వస్తుంది. అలాగే నూసివీడు వెళ్ళేటటువంటి రోడ్లోనేమో మొరసుపూడి వస్తుంది. 1988, 89 సంవత్సరాల్లో దైవజనులు మోసాయి గారు సిగ్గా ఉన్నటువంటి కాలంలో అప్పటి నుండి సహోదరులు బాబురావు గారు టీచర్గా వర్క్ చేసేవారు, నాకు పరిచయస్తులు. 1995 నుండి 99 వరకు నేను గుంటూరులో ఉన్నటువంటి కాలంలో సహోదరులు వారు జంక్షన్లోని హనుమాన్ జంక్షన్లో ఉండేవారు. బైబిల్ ఫెలోషిప్ సేవకులతో నాకు చాలా అనుబంధం ఉండేది. బైబిల్ ఫెలోషిప్ సేవకులు డానియల్ గారేమి, బాబురావు గారేమి, ఇంకా ఇతర సేవకులతో ఆయా స్థలాల్లో, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో నేను పరిచర్య చేయటానికి దేవుడు చాలా గొప్ప కృప ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే 1996లోనో 97లోనో పాస్టమ్ గారు, భాను గారు హనుమాన్ జంక్షన్లో పబ్లిక్ మీటింగ్లో ఒక 300-400 మంది, 500 మంది ఉన్నటువంటి పబ్లిక్ మీటింగ్లో వారు స్టేజ్ పైన దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ మీటింగ్స్ పాస్టర్ డానియల్ గారు అరేంజ్ చేసినవి. బైబిల్ ఫెలోషిప్ సేవకుల యొక్క సంఘాల్లో, అది తాళ్ళపూడి కానివ్వండి, మొరసుపూడి కానివ్వండి, లేక అరిపిరాలు కానివ్వండి, లేకుంటే తిరువూరు కానివ్వండి, అలాగే పెదపాడు కానివ్వండి, ఏలూరు చుట్టుపట్ల కోవలి కానివ్వండి, ఇంకా ఆయా స్థలాల్లో బైబిల్ ఫెలోషిప్ సేవకులు పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో కోడూరు జంక్షన్ దగ్గరే ఆయా స్థలాల్లోనికి నేను దేవుడు నాకు సమయం అనుగ్రహించిన కొలది నేను వెళ్ళి పరిచర్య చేసి వచ్చేవాడిని. మీరు నమ్ముతారో లేదో, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప. గుంటూరులో ఉన్న కాలంలో కంపల్సరీగా ఒక ఆదివారం సుళ్ళూరుపేట వచ్చేవాడిని. ప్రాముఖ్యమైనటువంటి సమయాల్లోనూ ఖచ్చితంగా నెలకు ఒకసారి సుళ్ళూరుపేట వచ్చేవాడిని. గుంటూరులో ట్రైన్ ఎక్కితే సుళ్ళూరుపేటలో దిగొచ్చు, చాలా ఈజీ. నేను ఇప్పుడు ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నానో అక్కడ ఒకప్పుడు మేము కుటుంబంగా ఉన్నాం, పూరి కప్పు కింద ఉన్నాం మేము. ఆ ప్రక్కన ఉన్నటువంటి బిల్డింగ్లోకి మేము వెళ్ళాం. 3 నిమిషాల్లో ఆ బిల్డింగ్లో నుండి కాంపౌండ్లోకి రావటానికి కాంపౌండ్ పగలగొట్టి మెట్లు అరేంజ్ చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొంచెం దూరం, ఒక 7 నిమిషాలు దూరంలోనికి మేము ఇంకో బిల్డింగ్లోకి మారవలసి వచ్చింది తర్వాతి కాలంలో 95 వరకు. ఆ తర్వాత గుంటూరు వెళ్ళినప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసింది, ఇప్పుడు నువ్వు 5 గంటల్లో సుళ్ళూరుపేట వెళ్ళొచ్చు, డైరెక్ట్ ట్రైన్స్ అని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఎస్. అయితే గుంటూరులో ఉన్నటువంటి కాలంలో
ఏటుకూరు ఎల్షద్దాయికి సమయం ఇచ్చేవాడిని, చేబ్రోలు వెళ్ళేవాడిని. విజయవాడ కూడా వెళ్ళినటువంటి సమయాలు లేకపోలేదు. అలాగే బైబిల్ ఫెలోషిప్ సేవకులతో ఆదివారాలే కాదు, ఇతర సమయాల్లో కూడా హైదరాబాద్ వెళ్ళేవాడిని. నెలలో ఒక ఆదివారం హైదరాబాద్ వెళ్ళేవాడిని, సుళ్ళూరుపేట వచ్చేవాడిని. దేవుడు చాలా మంచి సమయం ఇచ్చాడు. నేను అనుకున్నాను ఇక సంఘ బాధ్యత లేదు, హ్యాపీగా ఆయా స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్తే చాలు, నేను బోధకుడుగానే ఉంటాను, సంఘ బాధ్యతలు ఇక నా పైన పెద్దగా ఉండవని అనుకున్నాను. కానీ గృహయాజకత్వం అనేది స్టివర్షిప్ దేవుడు అప్పగించింది. అది మనం వద్దనుకుంటే అది మనం తీసివేసుకోలేం. అది దేవుడు అప్పగించిన బాధ్యత, దాన్ని నెరవేర్చవలసిందే. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. సరిగ్గా నేను గుంటూరు బృందావన్ గార్డెన్స్లో వర్క్ చేసే కాలంలో 4 గంటలకు ఆఫీస్ నుండి బయలుదేరితే బ్రాడీపేట 1/20కి వచ్చి 5 గంటలకు బస్టాండ్లో, గుంటూరు బస్టాండ్లో ఉండేవాడిని, ఆర్టీసీ బస్టాండ్లో. 6 గంటలకు విజయవాడలో ఉండేవాడిని. 8 గంటలకు హనుమాన్ జంక్షన్లో ఉండేవాడిని. 8:30కు నేను ఏ స్థలంలో పరిచర్య చేయాలో అక్కడ నన్ను వెహికల్లో తీసుకుని వెళ్ళేవారు. 12 గంటలకు తిరిగి జంక్షన్కి తిరిగి వచ్చి లాంగ్ డిస్టెన్స్ బస్సెస్, వైజాగ్ నుండి ఇంకా ఇతర స్థలాల నుండి వచ్చేటటువంటి లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ఎక్కి గుంటూరులో దిగేసరికి అర్ధరాత్రి 2 గంటలు అయ్యేది. అన్నిసార్లు ఎక్కువ దినాలు కాదనకండి, అప్పుడప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ అనుభవం ఉండేది నాకు. 2 గంటల సమయంలో నేను మళ్ళా మా మామగారింటి రెసిడెన్స్కి వెళ్ళేవాడిని. గుంటూరు నేను చదివినటువంటి స్థలమే కనుక, నేను ఒకప్పుడు నివసించినటువంటి స్థలమే కనుక ఏ సమయమైనా అది 2 గంటలైనా 3 గంటలైనా మళ్ళా 9 గంటలకు ఆఫీస్లో ఉండేవాడిని. నేను గత రాత్రి చాలా దూరం వెళ్ళి ఇలాగూ క్రిస్టియన్ మినిస్ట్రీ చేసి వచ్చానని నా కొలీగ్స్కి ఎవరికీ తెలియదు. రెండోది, అలసటగా కూడా నేను కనిపించేవాడిని కాదు. అది దేవుని గొప్ప కృప. ఇది సాక్ష్యార్థమైనది. సహోదరులు బాబురావు గారు నాకు పరిచయమైనటువంటి కాలం నుండి వారు మంచి సహోదరునిగా, తమ్ముడుగా ఉంటూ ఉన్నారు. మా సంతోష సమయాల్లో, అలాగ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వారు పాలు పొందారు మాతో. ఒక్క విషయం మాత్రం నేను చెప్తాను. 1999లో అనుకుంటాను, మొర్సపూడి అనేటటువంటి స్థలంలో వారు పరిచర్య చేసేటటువంటి ఒక స్థలంలో మొర్సపూడి అనేది, ఆ మొర్సపూడి అనేటటువంటి స్థలం మీర్జాపురానికి దగ్గరగా ఉంటుంది. ఆ స్థలంలో యూత్ కొరకు మీటింగ్స్ పెట్టాం. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు పాపాన్ని గూర్చి దేవుడు ఎలాగ ఒప్పిస్తాడు అనేది నా కనులారా నేను చూచాను. ఆ తరువాతి కాలంలో దాని గురించి ఒక 2 పేజెస్ నేను రాశాను. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క మారు మనసు కొరకు అర్ధరాత్రి 11, 12 ఏడవటం, అలాగే యవనస్తులు తమ పాపాల విషయం పశ్చాత్తాపడటం నా కనులారా చూచాను. ఆ దృశ్యాలను చూచినటువంటి సేవకులు ఇప్పటికీ నిలిచి ఉన్నారు. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత నేను మోయిస్ గారి కుమారుడు షాలేం రాజు గారిని పిలిచి, షాలేం, 10 years క్రితం ఆ యవనస్తులు తీర్మానం చేసుకున్నారే, వారు భావోద్రేకాలు ఎమోషనల్గా చేసుకున్నారా, నిజంగా ఆత్మలో కార్యం జరిగిందా? ఆ దినాల్లో తీర్మానం చేసుకున్నటువంటి యవనస్తులు ఎవరు, ఎక్కడ ఉన్నారు, ప్రభువులోనే ఉన్నారా, నిలిచి ఉన్నారా, వెరిఫై చేయమని వెరిఫై చేయించాం. 80% మంది ప్రభువులో నిలిచి ఉన్నారు అని నేను విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. 80%, అంటే 10 మంది ఆ రోజు తీర్మానం చేసుకుంటే 8 మంది నిలిచి ఉన్నారు. ఇద్దరిని గురించి మాకు తెలియలేదు. అట్లా సుమారుగా అనేక మంది తల్లిదండ్రులు కదలించబడ్డారు. బాబురావు గారు మొర్సపూడిలో అరేంజ్ చేసినటువంటి ఆ మీటింగ్స్లో మేము ఉజ్జీవ జ్వాలలు ఎలాగూ ఎగుస్తాయో అనేది దైవజనుడు మోసయ్య గారి ఆ కాలం తరువాత దేవుని ఆత్మ యొక్క స్పర్శ మేము చూడగలిగాం. కనుక నేను మీకు చెప్పగోరేది ఏంటంటే, దేవుడు ఈ దినాల్లో పని చేస్తూ ఉన్నాడు. వ్యక్తులను దేవుడు లేపి
తన మాటలు వారి నోట ఉంచి సంఘానికి, లోకానికి దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, వీరు తమ ఇమేజ్ ఇంప్రూవ్ చేసుకోవటానికా? కాదు. ఇమేజ్ ఇంప్రూవ్ చేసుకోవటానికి, గుర్తింపు కొరకు, గౌరవం ఎక్కువ చేసుకోవటం కొరకు కాదు. అది దేవుడు అప్పగించిన పని. ఆమోస్ అదే చేశాడు. ఆమోస్ అన్నాడు, నేను ప్రవక్తను కాదు. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను. దేవునికి స్తోత్రం. దైవజనుడు మోసయ్య గారి దగ్గర తర్బీదైనటువంటి వారిలో మరి పాస్టర్ బాబురావు గారు ఉంటూ ఉన్నారు. వారి సాక్ష్యంలో మీరు వింటారు. జాబ్ చేస్తూనే వారు పరిచర్య చేస్తూ వచ్చారు. దైవజను కుటుంబంతో ఈరోజు వరకు టచ్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో బాబురావు గారు మొదటివారు అని నేను చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు, 1988లో వారు నాకు పరిచయం అయిన తర్వాత 95 సంవత్సరం నుండి మా పరిచయం ఇంకా ఎక్కువైన తర్వాత ఈనాటి వరకు పాస్టర్ బాబురావు గారికి నాకు మధ్య ఏనాడు అపార్థం రాలేదు. మీరు ఆశ్చర్యపోతారు. రిలేషన్షిప్స్లో కొన్నిసార్లు మౌనం అయిపోయే కాలం, అపార్థం వచ్చేటటువంటి కాలం, ఇవన్నీ సహజంగా మనుషులం కదా, వ్యక్తులం కదా, వస్తూ ఉంటాయి. వారికి నాకు మధ్య ఎన్నడూ అపార్థం రాలేదు. వారు చక్కగా అన్నగారిగా నన్ను గౌరవించారు. నేను చెప్పినటువంటి విషయాలు వారు అంగీకరించారు, తీసుకున్నారు. వారు క్షేమం కూడా పొందారు. అలాగే వారి పరిచర్య కొరకు నేను ప్రార్థిస్తూ వచ్చినటువంటి వాడిని మరి వారు సూళ్ళూరుపేట కూడా వచ్చారు. అనేక సమయాల్లో సూళ్ళూరుపేట కూడా వచ్చారు. ప్రత్యేక సమయాల్లో కూడా సూళ్ళూరుపేట వచ్చారు. ప్రత్యేకంగా ఆదివారం మాట్లాడటానికి కూడా స్పీకర్గా నేను వారిని ఆహ్వానించిన సమయాలు ఉన్నాయి. ఈ దినం మరి పాస్టర్ మేడేపల్లి బాబురావు గారి సాక్ష్యాన్ని మీరు వినబోతారు. అరిపురాల మందిరాన్ని కూడా మీరు చూడబోతారు. ఆమోస్ గ్రంథంలోనికి వెళ్ళి నేను క్లోజ్ చేస్తాను నా మాటలు. ఆమోస్తో దేవుడు చెప్పినటువంటి మాట, 1వ అధ్యాయం 1వ వచనం, భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశువుల కాపర్లలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. కొన్ని మార్లు ప్రపంచము ఏ పరిస్థితుల్లో నుండి వెళ్ళబోతూ ఉన్నదో, భూకంపం చరిత్ర ఏం చెప్తుందంటే చాలా గొప్ప భూకంపం కలిగిందట. చాలా గొప్ప భూకంపం 2 సంవత్సరాల తర్వాత కలిగిందట. దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమగల రాకడ కొరకు సంఘాన్ని ఆయత్తపరచడానికి మునుపు మన ముందు ఏమేమి సంభవిస్తాయో మనకు తెలియదు. తెగుళ్ళు, వైరస్ సంభవిస్తూ ఉన్నది. అలాగే మరి కొన్ని చోట్ల భూకంపాలు, అలాగే కొన్ని చోట్ల ప్రకృతికి సంబంధించినటువంటి విలయం మనం చూస్తూ ఉంటాం. మనం వెళ్ళవలసినటువంటి మార్గం కరువే రాబోతుందా? ఆర్థిక మాంద్యం వస్తే కరువే వస్తుందా? ఇండియా దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు భయంకరమైనటువంటి ఆహార కొరతతో, వస్తువుల కొరతతో సఫర్ అవుతూ ఉన్నారా అంటే అవును అని చెప్పవలసి వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం స్టడీ చేసుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి మనం హెచ్చరిక పొందాలి. కనుక దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఈ ప్రాతకాల ధ్యానాల్లో మనం పాలు పొందుతూ ఉండగా, దేవా మమ్మల్ని ఇంత మటుకు కాపాడుతున్నావు, మా కుటుంబాలను కాపాడుతూ ఉన్నావు, నీవు బోధకులను అనేకులను లేపుకుంటూ ఉన్నావు, నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావు. రాబోయేటటువంటి కాలంలో ఒకనాడు బోధ కొరకు వెదిగితే దొరకదట. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు. దేవుడు సమృద్ధిగా తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్న కాలంలో మన
ఆత్మలు బలపరచబడటానికి, మన మనస్సు దేవుని వాక్యంతో నిండి ఉండటానికి, శుద్ధి కలిగి ఉండటానికి, మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ దేవునికి లోబడి ఉండేటట్లు మనం చూసుకోవాల్సిన బాధ్యత ప్రియమైన వారులారా ఎంతో మన మీద ఉంటుంది. మరి ముఖ్యంగా పెద్దవారి మీద, కుటుంబ యజమానురాండ్రు అయినటువంటి వారి మీద ఉంటూ ఉన్నది. దేవుడు తన లేఖన భాగములను చెప్పబడినటువంటి అంశంలోను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మహోన్నతుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆమోసును గూర్చి కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం. 6 అన్య రాజ్యాలను గూర్చి, అలాగే ఇశ్రాయేలు, యూదాను గూర్చి, మొత్తం 8 రాజ్యాలను గూర్చి తాను చెప్పినటువంటి ప్రవచనాలు ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మేము చదువుతూ ఉన్నాం. మీరు మనుషులు చేసేటటువంటి కార్యాలను చూస్తున్నారు దేవ, వారితో మీరు డీల్ చేయటానికి తండ్రి మీరు సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ముందుగా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రపంచం గత కాలాల్లో 2019 నుండి వచ్చినటువంటి పరిస్థితులు మేము ఎరుగుదాం. దేవా, దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మలను, మా కుటుంబాలను కాపాడండి. మా ప్రియ సహోదరులు మేడేపల్లి బాబురావు గారి సేవా సాక్ష్యాన్ని మేము వినబోతూ ఉన్నాం. అది అనేక మందికి ప్రోత్సాహాన్ని కలిగించినదిగా, మీ నామానికి మహిమ తెచ్చినదిగా మీరు ఉంచండి. దైవజనుడు రెవరెండ్ టి. మోసెస్ గారు వారు స్థాపించినటువంటి బైబిల్ సహవాసంలో మీరు వారిని ఇప్పటి వరకు ఉంచి, బలపరిచి, నడిపించి వాడుకుంటున్న విధానం కొరకు, వారికి అప్పగించినటువంటి సంఘాల కొరకు, వారి కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డలు కుటుంబాల కొరకు మీకు స్తోత్రాలు. మీ దాసుని సాక్ష్యం ద్వారా సహా మీరు మహిమను పొందండి. యూట్యూబ్లో తండ్రి వారి వీడియోలు 260 కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటుండగా వాటిని విని అనేకులు మేలు పొందటానికి కృప దయచేయండి. మరొకసారి ఈ ప్రాతకాలం వీక్షించేటటువంటి మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి బలపరిచి తోడైండి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, దేవుని మహాకృప, ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినందుకు చాలా వందనాలు. బైబిల్ సహవాస వర్తమానములు అనేకము వింటూ బలపడుతున్నారని మరి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ రోజున దేవుని వాక్య వర్తమానంలోంచి కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. నీవే ప్రభుడవు, నీకంటే క్షమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. దావీదు యొక్క అభిష్టమయ్యన్నది. దావీదు దేవునికి తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చినట్లు, 2వ స్థానము ఆయన భక్తులకు ఇచ్చినట్లు ఈ వాక్యం మనకు చెబుతా ఉన్నది. మన జీవితంలో కూడా ఆ సృష్టికర్త, మన రక్షకుడు, మన ప్రభువు, ఆ ప్రభువుకి ప్రథమ స్థానం మన జీవితంలో ఫస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ మనం ఇవ్వాల్సింది ఆయన భక్తులకు. గుర్తుంచుకుందాం. చాలామంది భక్తులతో మాకు పని లేదు, దేవుడు ఉంటే చాలు అని ఒక వాదన ఉంటుంది. లేదు కనుక ఆ దావీదు పొందిన ఆశీర్వాదాలు మనం ఒక్కసారి ఆలోచిస్తే, దేవుణ్ణి ప్రేమించి తన భక్తులను ఘనపరిచిన దావీదు 13వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 22వ వచనం, దేవుడిచ్చిన సాక్ష్యం, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని దావీదు గురించి దేవుడు మాట్లాడాడు. నా ఉద్దేశములు నెరవేర్చేవాడు నీవు, ఇష్టానుసారుడైన మనుషుడని ప్రశంసించాడు. అలాగనే 89వ కీర్తనలో 27వ వచనం, నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతినిగా ఉంచెదను, నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండచేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. ఇలాంటి వాక్యాలు, ఇలాంటి వాగ్దానాలు, అద్భుతమైనటువంటి
వాగ్దానాలు దేవుడు చేశాడు. కారణం ఏంటంటే దేవునికి ప్రథమ స్థానము ఇచ్చాడు. అలాగే 29వ వచనం, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు ఆయన సింహాసనమును, సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు అతని సింహాసనము మింట సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అతని స్థిరపరచుదును, నా పరిశుద్ధుడని నేను ప్రమాణం చేసి దావీదుతో నేను అబద్ధం ఆడను. ఎన్ని సంగతులు. ఇవన్నిటికీ కారణం చాలామంది ఆశీర్వాదాల కొరకు పరిగెడతారు. కరెక్టే, దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, తర్వాత దేవుని సేవకుల్ని ప్రేమించాలి, వారికి ప్రథమ స్థానం ఇవ్వాలనే సత్యం దావీదు జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఈ 78-72 ఇంకొక మాట ఉంది, కార్యములందు నేర్పరి. అంటే ఇలాగ అనేక ప్రశంసలు వర్షం కురిపించాడు దేవుడు. అంతేకాదు దావీదు విషయం చూసుకుంటే రచన చేసేవాడు. అంతేకాదు దావీదు బహుధైర్యం గలవాడు. దేవుణ్ణి బట్టి గొలియాతు వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు, సౌలు అతని సైన్యం ఇశ్రాయేలు అందరూ, కానీ దావీదు భయపడలా. బహుధైర్యశాలి. తన తండ్రి మందను మేపుతున్నప్పుడు వచ్చిన ఎలుగుబంటును సింహాన్ని సహా చీల్చివేసిన బలం, అది దావీదు బలం కాదు కానీ దేవుని బలం అని చెప్పాలి. ఇవన్నిటికీ కారణం దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. రెండోది ఆయన తండ్రి యెషయా, ఆయన గురించి ఎక్కడ మనం చూడం, కానీ 17 సమూయేలు గ్రంథంలో అతడు మరి దావీదుని పిలిచి అంటాడు, అయ్యా మీ అన్నల దగ్గరికి వెళ్ళు, ఇదిగో వేయించిన గోధుమలు ఒక తూముడు తీసుకువెళ్ళు, అలాగే వేయించిన 10 రొట్టెలు ఉన్నాయి, గోధుమ రొట్టెలు తీసుకెళ్ళి మీ అన్నలకి ఇచ్చేసేసి వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకుని ఒక జయసూచకం తీసుకురా. అలాగనే ఈ 10 జున్నుగడ్డలు ప్రియులారా తీసుకెళ్ళి సహస్రాధిపతులకి, మీ అన్నల యొక్క యుద్ధంలో సహస్రాధిపతి, దీని అర్థం ఏంటంటే సేవకులకు సాదృశ్యం అన్నలు, సేవకులకు సాదృశ్యం సహస్రాధిపతులు, విశ్వాసులకు సాదృశ్యం అన్నలు. అంటే కుమారులకు కూడా గోధుమ రొట్టెలు ఇచ్చి సేవకులకు జున్నుగడ్డలు ఇచ్చిన ఘనత యెషయాకి దక్కింది. అంటే తన హృదయంలో దేవుని సేవకుని ఎడల ఎంత అభిమానం ఉన్నదో దీన్ని బట్టి తన కుమారుని దేవుడు దీవించాడు. మన జీవితంలో కూడా తండ్రులుగా మన బిడ్డలకు ఏమి నేర్పాలి, మనం ఏమి చేయాలి, మొదట దేవుణ్ణి ఘనపరచాలి, ఆ తర్వాత భక్తుల్ని మనం ఘనపరచాలి. ఇంకొక మరి సంఘటన చూపిస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో కూడా యెహోషాపాతు చక్కటి మాట అంటాడు, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తను నమ్ముకునుడి, కృతార్థులగుదురు. చూడండి, దేవుణ్ణి మాట్లాడుతున్నాడు, సేవకుల్ని మాట్లాడుతున్నాడు, ప్రవక్తలను మాట్లాడుతున్నాడు. మన జీవితంలో దేవునికి, ఆయన ప్రవక్తలకి మనం విధేయులై ఉండాలి. యుద్ధ సమయం 3 రకాల శత్రువుల మీదకి వస్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో, యూదావారులారా, ఇశ్రాయేలు వారులారా, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, కృతార్థులవుతారు. అలా చేసినప్పుడు అద్భుతమైన విజయం వచ్చింది. బెరాకాలోయలో చేరారు. 4 రోజులు వారు యుద్ధంలో శత్రులు వారికే కొట్టుకు చనిపోతే వారు వస్తువులు ఒలుచుకోవటానికి 4 రోజులు పట్టింది. వాళ్ళు చేరింది బెరాకాలోయ. బెరాకాలోయ అంటే ఆశీర్వాదపు లోయ. యుద్ధము ఆశీర్వాదంగా మార్చడం గల కారణం ఏంటంటే దేవుణ్ణి ఘనపరచండి, ఆయన ప్రవక్తలను ఘనపరచండి. ఈ 3 సంఘటనల్లో మనం మొదటి స్థానము దేవుడికి ఇస్తే, 2వ స్థానం ఆయన భక్తులకు ఇవ్వాలి. నేను చెప్పదలుచుకున్న ఒక సంగతి అన్నది ఇక్కడ. నేను ఈ అరిపిరాల గ్రామం, ఈ బైబిల్ సహవాస ప్రార్థనా మందిరం 1979వ సంవత్సరం మరి ఫిబ్రవరి 3వ తారీఖు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. టీచర్గా నేను చేసి 34 సంవత్సరాలు చేసి 7 చోట్లకు ట్రాన్స్ఫర్ అయ్యాను. 34 సంవత్సరాలు చేసిన తర్వాత నేను స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యాను. తర్వాత దేవుని మహాకృప 1985వ సంవత్సరంలో దైవజనులు తోమాటి మోజెస్ అయ్య గారు, బైబిల్ సహవాసాన్ని స్థాపించిన దైవజనులు, ఇక్కడే వాక్య పరిచయం చేస్తున్నారు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చెబుతాను, ప్రభు యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయన దేవుడు లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షించబడుదురు. ఎప్పుడు నా జీవితంలో
రక్షణ గురించిన ఒక నిరీక్షణ వచ్చేది. ఈ మాట చెప్పిన తర్వాత రక్షణ నేను పొందిన నిరీక్షణ నాకు కలిగింది. అంత క్రితం ప్రతిరోజు ఆపద సమయంలో దేవుని వాక్యం 23వ కీర్తన నా హృదయంలో రోజుకు ఒకసారి చదువుకునేవాడిని. స్కూల్కి వెళ్ళినా స్కూల్లో కూడా. ఒకరోజు మధ్యరాత్రిలో చెడ్డకాలు వచ్చింది, భయపడిపోతున్న సమయం. నాకు తెలియకుండానే నా నోరు మాట్లాడింది, ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్, I shall not want. He maketh me to lay down in green pastures. He leadeth me beside the still waters. He restoreth my soul. He leadeth me in the paths of righteousness for thy name's sake. Yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil. For thou art with me, thy rod and thy staff, they comfort me. They prepare a table before me in the presence of mine enemies. Thou anointest my head with oil, my cup runneth over. Surely goodness and mercy shall follow me all the days of my life. I will dwell in the house of the Lord forever. Amen. ఈ కీర్తన అంతా నాకు తెలియకుండా నిద్రలో చెప్పాను. లేచి మోకరించి ప్రార్థన చేసుకుంటే ఒక భయంకరమైన స్థితిలోంచి దేవుడు కాపాడాడు. ఈ వాక్యం తర్వాత అయ్యగారు చెప్పిన రోమపత్రిక 10:9 తర్వాత రక్షణ నిశ్చయమైంది. రక్షించబడిన నేను ప్రార్థన చేసుకుంటూ నమ్మకంగా ఉంటుండగా మరి దేవుడు మహాకృప 24వ అధ్యాయం సామెతలు 11-12తో మాట్లాడారు నాతో. ఏంటంటే, చావునకాయి పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని విడిపించవా? ఈ సంగతి నాకు తెలియదని నువ్వు అనుకుని ఎడలా హృదయములను శోధించువాడు నీ మాట గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు నీ నెరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. అస్సలు అర్థం కాల. తర్వాత అయ్యగారు చెప్తే, పిచ్చోడా, ఇది దేవుని పిలుపు, అందరూ చావునకు పట్టబడ్డారు, నాశనమునకు జోగుచున్నారు, నువ్వు ఇలా కూర్చుంటే కుదరదు, నువ్వు దేవుని సేవ చేయాలని ఈ హరిపురాల గ్రామంలో దేవుని మహాకృప అయ్యగారు చెప్పారు. నందివాడ మండలం, కృష్ణా జిల్లా, హరిపురాల గ్రామంలో నాకు తెలియకుండానే ఇక్కడ మరి గొప్ప మహాకృప. ఆ బిడ్డలు హిందువుల్లో దేవుని మహిమార్థమే 14 సెంట్ల స్థలం కొని మందిరం కట్టకు దేవుడు సహాయం చేశాడు. ద్రోణవల్లి కృష్ణారావు గారని మరి వాళ్ళు నాకు తెలియకుండానే స్థలం కొన్నారు. ఆ స్థలం కొన్న తర్వాత గంజి క్రీస్తుదాస్ గారు ఇంకొక స్థలం కొని మొత్తం 14 సెంట్ల స్థలం ఇక్కడ చక్కటి మందిరం ఏర్పాటు, పెద్ద సంఘం ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ నుంచి దేవుని మహాకృప మరి నూజివీడు మండలం మర్స్పూడి గ్రామం ఎక్స్టెన్షన్ అయింది పరిచర్య. అక్కడ కూడా ప్రభు దేవుని మహాకృప యోహాన్ గారు మరి పిన్నమనేని యోహాన్ గారు ఎంతో సహకరించి 4 సెంట్ల స్థలం ఇచ్చి అక్కడ కూడా మందిరం కట్టాం. బైబిల్ సహవాస పరిచర్య అక్కడ కూడా ఎంతో సహకరిస్తూ అక్కడ కూడా ఇక్కడ కూడా 2 చోట్ల పరిచర్య చేస్తూ ఉన్నాను. కానీ దైవజనులు పరిశుద్ధులు మోజెస్సయ్య గారు ఏప్రిల్ 7వ తారీఖు 1989 సంవత్సరం మహిమలో ప్రవేశించారు. ఆ తర్వాత ఆదరణ లేని గొర్రెలుగా మారిపోయాం. అప్పుడు దైవజనులు సూళ్ళూరుపేటలో మరి షారోన్ మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ ఎం ప్రభుదాస్ గారు, వారు దైవజనుల ఆత్మీయ బిడ్డే, మోజెస్సయ్య గారి ఆత్మీయ బిడ్డే. వారు మాకు ఎప్పుడు సహకరిస్తూ వచ్చేవాళ్ళు. ఈ దైవజనులు తదనంతరం వారు ప్రతి విషయం పట్టించుకుని బైబిల్ సహవాసాన్ని బలిపరిచారు. మేము చల్లా చెదురు కాకుండా మా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితంలో అన్నకంటే మిన్నగా ఆ దైవజనులు పరామర్శిస్తూ ధైర్యపరుస్తూ వచ్చారు. ఇట్లా ఉంటుండగా మరి సెప్టెంబర్ 1, 1997 సంవత్సరం ఆ రోజున నాకు ఒక దర్శనం వచ్చింది. మోజెస్సయ్య గారు మిస్సెస్ మరదానమ్మ మోజెస్ ఒక సేవకుడితో నాకు కబురు చేసింది. అయ్యా బాబురావు గారు, నువ్వు టీవీలో వాక్యం చెప్పాలన్నారు. నా వల్ల కాదమ్మా, నాకు అస్సలు తెలియదు, నాకు భయం, నేను చెప్పనని ఆ సేవకు నువ్వు చెబితే దైవజనులు మోజెస్సయ్య గారు వచ్చి ఆ దర్శనంలోనే శాలేం సంకీర్తనలో ఒక్కొక్క వచనం వివరించు బాబురావు గారు, అదే వర్తమానం అయిపోద్ది అన్నారు. నాకు ధైర్యం వచ్చింది. ఇప్పటికి దేవుని మహాకృప, ఏ వాక్యం చెప్పినా ఆ వచనం పాడితే నాకు ధైర్యం, సంతోషం ఉంటుంది. నేను ఎప్పుడు ఒక వచనం పాడతాను, దానికి ఇప్పుడు కూడా పాడతాను. దేవుని మహాకృప ఆ వచనం ఎప్పుడు సాక్ష్యం చెప్పినా, సేవకు రాకముందు సాక్ష్యం చెప్పినప్పుడు ఈ వచనం పాడేవాడు. ఇప్పుడు కూడా దేవుని మహిమార్థమై దైవజనులు మరి ఎం ప్రభుదాస్ గారు, మా ఆత్మీయ సహోదరులు, సూళ్ళూరుపేట షారోన్ మినిస్ట్రీస్ అధినేత, ప్రతి విషయంలో సలహా ఇస్తారు. వారు నాకు దర్శనంలోకి వచ్చి 21/5/21 ఆ రోజున వచ్చి, అయ్యా బ్రదర్ బాబురావు గారు అని మైక్ నా చేతికిచ్చి, మీరు పర్ఫెక్ట్గా సేవ చేయాలి అన్నారు. నాకేం అర్థం కాలేదు. అన్నయ్యతో పంచుకున్నాను. ఏమో బాబురావు గారు, కొలా సేవ ఎక్స్టెన్షన్ కాబోతుందేమో అన్నారు. అప్పటి నుంచి ఈ యొక్క వాట్సాప్ పరిచర్య, ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య
దేవుని మహాకృప ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 170 వర్తమానాలు చేయటకు ప్రభు సహాయం చేశారు. 170 వర్తమానాలు చేయటకు దీనంతటికీ మాకు సహకరించిన దైవజనులు ప్రభుదాస్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. బానక్క అలాగే గౌతమ్ గొప్ప పరిచర్య, యూట్యూబ్ పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వారు చేసే మీ మినిస్ట్రీ, వారి వర్తమానాలు మేము, మా కుటుంబం, మా సంఘస్థులు వీని ఎంతో బలపడుతూ ఉన్నాం. అలాగనే ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఒక వచనం నాకు ఇష్టం, రక్షణలోకి రావటం గల కారణమైనటువంటి వచనం పాడతాను. దైవజనులు అయ్య గారు రాసింది. నన్ను రక్షించిన యేసు నీవే కదా, నీవే కదా, నన్ను అభిషేకించిన క్రీస్తు నీవే కదా, నీవే కదా, నీదు వాక్యంబే ఆధారము, నీదు ఆత్మలో ఆనందము, ఎన్ని శ్రమలున్న వెనుదీయను, నన్ను అంగీకరించు ప్రభు, ఎన్ని శ్రమలున్న వెనుదీయను, నన్ను అంగీకరించు ప్రభు. యేసు నీ ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీన దాసుడను, వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. ప్రియులరా, దైవజనులు, ఆగస్టు 8, 1988 ఆ రోజున నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో సేవా పిలుపు వచ్చింది. దేవుని మహాకృప అనుకోకుండా అదే రోజున బైబిల్ సహవాస సేవకులందరూ వచ్చి నన్ను అభిషేకం చేశారు దేవుని మహిమగల పరిచర్య కొరకు. అప్పటి నుంచి పరిచర్యలు అలాగనే యూట్యూబ్ పరిచర్యలు కూడా కొనసాగటం ప్రభు సహాయం చేశారు. ఇందుకు పూర్తి సహకారంగా దైవజనులు రెవరెండ్ ఎం ప్రభుదాస్ అన్నయ్య గారు కుటుంబం కృతజ్ఞులను. బైబిల్ సహవాస పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ దేవుని వాక్యం నుండి బలపడుతున్నారని విశ్వసిస్తూ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్. రైతులు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమించి ఈ బైబిల్ సహవాస పరిచర్య అరిపిరాల మరసపూడి గ్రామాల్లో నీ దాసుడైన నాకు దయచేశారు. అంతేకాదు దైవజనులు రెవరెండ్ ఎం ప్రభుదాస్ అన్నయ్య గారు ఎంతో సహకరిస్తూ ఈ పరిచర్యను కొనసాగించుటకు కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో ఒక అన్నలాగా అన్ని విషయాల్లో సహకరిస్తున్న దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రియ తండ్రి, ఈ బైబిల్ సహవాస పరిచర్యను ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మా ప్రభువా మీరు మార్చి మీరు దీవించండి. దేవదాసుడిని చేతులకు అప్పగించుకుంటూ కుటుంబ సమేతంగా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం బిడ్డలైన మీ అందరికీ ఈ పరిచర్యకు తోడై ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.